రేషన్ దుకాణాలకు సన్నబియ్యం రవాణా పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట 2వ వార్డులోని పాలడుగు బుజ్జమ్మ వెంకటయ్య దంపతుల ఇంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యంతో వండిన భోజనాన్ని ఆరగించారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ప్రజాప్రతినిధులను తమ ఇళ్లలో వండిన సన్నబియ్యం అన్నాన్ని తినడానికి ప్రజలు ఆహ్వానిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భోజనం చేస్తారని ఉత్తమ్ తెలిపారు. ఉగాది పర్వదినం రోజున హుజూర్ నగర్ లో ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,10,00,000 మందికి సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామన్న ఆయన ప్రతి లబ్ధిదారుడికి 6 కేజీల నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఆహార భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనడానికి ఇంతకు మించిన సంక్షేమ పథకం మరొకటి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే కార్డ్స్ మీకు ఇష్యూ చేసినా లేకున్నా జిల్లా కలెక్టర్లు కొత్త సభ్యులది కొత్త కార్డుల వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయితే అంటే జిల్లా కలెక్టర్ సర్టిఫై చేయాలి వీళ్ళు ఎలిజిబుల్ రేషన్ కానీ ఆటోమేటిక్గా చేర్పించేస్తాం. కార్డులు చేరినా చేరకుండా అయితే కార్డులు చేరేదానికి టెండర్ పిలవడం జరిగింది. ఆ కార్డులు ప్రింట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి బిలో పవర్టీ లైన్ దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళకి 3 రంగుల కార్డు ఇవ్వబోతున్నాం. అబోవ్ పవర్టీ లైన్ దారిద్ర్య ఎగువ ఉన్న వాళ్ళకి మరి ఇది పచ్చ కార్డు గ్రీన్ కార్డు ఇవ్వబోతున్నాం. సార్ ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి సార్, అండ్ మెజార్టీ కంట్రిబ్యూషన్ మాది ఉంది అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు సార్. మా ఫోటోలు పెట్టట్లేదని బీజేపీ వాళ్ళు. తప్పది. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు సుమారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాది సమానంగా దీంట్లో బడ్జెట్ కాంట్రిబ్యూషన్ ఉండే. కానీ ఇప్పుడు సన్న బియ్యం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని సుమారు 60-65%, కేంద్ర ప్రభుత్వాన్ని సుమారు 35%